బిడ్డ అయినటువంటి శ్రీమతి డికే అరుణ గారికి, బాబు ఆగండి బాబు, ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మీడియా మిత్రులకు, ఉన్న కార్యకర్తలకు, మరి నాకు తెలుసు మీ అందరికి ఆకలి అవుతుంది, కొద్దిసేపు ముగిస్తా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలాసేపు నుంచి అందరూ పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను మొన్న పాలమూరు వస్తే మా శ్రీనివాస్ రెడ్డి సార్ మీటింగ్ పెట్టిండు పైన పార్లమెంట్ మన బీజేపీ ఆఫీస్లో. కిందికి వచ్చిన తర్వాత కొంతమంది రైతులు నాకు విజ్ఞప్తి పత్రం ఇచ్చారు, సార్ ఇది మీరు కౌన్సిల్లో రేస్ చేయాలి సార్, ఇది చాలా సీరియస్ మ్యాటర్ సార్ అని చెప్పి వాళ్ళు వచ్చారు. అంటే కరెక్టేనే అమ్మా, కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, సార్ మీరు ఎమ్మెల్సీ కారా సార్, మరి మా ఎమ్మెల్సీ ఎవరని వాళ్ళు అడుగుతున్నారు నన్ను. నిజంగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు జిల్లా. నేను పాలమూరు జిల్లా కార్యకర్తలకు, మేధావులకు, పాలమూరు జిల్లాలో ఉన్న ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. వారికి నేను పాదాభినందనలు ఈరోజు ఇక్కడ చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నన్ను మొట్టమొదటిసారిగా ఆశీర్వదించి, రెండోసారి కూడా చాలా నేరోలో నేను ఓడిపోయినటువంటి విషయాన్ని ఉంది. ఓటమి గెలుపు అనేది రాజకీయాల్లో ఒక భాగము, కానీ గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తారు. నేను 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను తరచుగా మహబూబ్ నగర్ వచ్చే, మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు, కార్యకర్తలతో నాకున్నటువంటి ఒక ఆత్మ అనుబంధం చెప్తున్నాను. నేను చాలా దగ్గరతోనే అందరితో నాకు అనుభవం ఉందని చెప్పి ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. నేను అధ్యక్షుడు అయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క సభలో మీరు కాదు సభగా స్వాగతించేది, ఈవెన్ ప్రకృతి కూడా, దేవుడు కూడా మనకు వాన ద్వారా మనం స్వాగతించే ఈ యొక్క భూమి ఏ మహబూబ్ నగర్ అయితే ఇక్కడ వానలు పడవు, ఇక్కడ ఎప్పుడు కూడా ఎండిపోయి ఉంటాయి, ఇక్కడ పంటలు పండవు అనేటటువంటి ఒక భూమిలో ఏదో బ్రహ్మాండమైన వానలు పడతా ఉన్నాయి. నిజంగా ఆ భగవంతుడు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మంచి మనకు ఈరోజు సహకరించారు మన కార్యక్రమానికి. రెండో విషయం వచ్చే వరకు మహబూబ్ నగర్ అనగానే ఈ వలసల ఒక జిల్లా అనేటువంటి పేరు. గతంలో కేసీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇది వలసల జిల్లా, ఇంకా వలసలు పోవని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నాది ఇదే జిల్లా అని చెప్పారు. నేను కూడా ఇక్కడి నుంచి వలసలు పోయిన ప్రయత్నం చేయాలని చెప్పారు. కానీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, వలసలు తగ్గలే. మహబూబ్ నగర్ జిల్లా నుంచి బాంబేకు చాలా బస్సులు పోతా ఉన్నాయి, చాలా మంది ప్రజలు వలసలు పోతున్నారు. ఇది తగ్గలేదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తాను. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ఈరోజు మహబూబ్ నగర్ లో జరుగుతున్నటువంటి ఒక సమస్యలు పట్టించుకోవాల్సిన బాధ్యత మీది, సమస్య బాధ్యత మీది. ఇక్కడ ఉన్నటువంటి నెట్టంపాడు కానీ, ఇక్కడ ఉన్న జూరాల కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు ఏది ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టి ఆ పెండింగ్ ఏదో వర్క్స్ ఉన్నాయో పూర్తి చేస్తే సగం మహబూబ్ నగర్ కు పొలాలకు నీళ్లు అందుతాయి అని చెప్పే విషయాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రిని గుర్తు చేస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, మీరు రాగానే పాలమూరు రంగారెడ్డి విషయంలో పట్టించుకుంటున్నారు. 19 నెలలు అయిపోయింది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయం మర్చిపోండి. ఇక్కడ ఉన్నటువంటి దేని గురించి కూడా మీరు మాట్లాడలేదు, ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఏది మాట్లాడలేదు. మీరు ఎప్పుడు కూడా మీరు ఢిల్లీ పోతా ఉన్నారు, ఓస్కార్ అవార్డు కోసం పోతారు, భాస్కర్ అవార్డు కోసం పోతారు, అది మీ ఇష్టం. కానీ తెలంగాణ ప్రజల్ని మనం మర్చిపోవద్దు. ఏ తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్ ఒక అవకాశం ఇచ్చిందో ఈ తెలంగాణ ప్రజల్ని మర్చిపోకుండా తెలంగాణ ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత మీది అని చెప్పి చెప్తున్నాను. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని చెప్పేసి, కానీ మనం మీరు చేసినటువంటి కులగణంలో 46% బీసీలు ఉన్నారు. మరి 46% సరే 42% మీరు ఇస్తున్నారు. కానీ బీసీల కులగణనలో 46% బీసీలు ఉంటే 42 మీరు దాన్ని కుదిస్తే మళ్ళీ అంట్లో 10% ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఇచ్చేది మీరు 36%. ఇక్కడ దగా చేస్తున్నది తెలంగాణ బీసీలనని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తాను మిత్రులారా. భారతీయ జనతా పార్టీ మాకు అధికారం వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్ మేము తీసేస్తాం. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి ప్రక్రియ చూసంగానే బీసీలకు ఎంత శాతం అయితే వీళ్ళకు చూపెడుతున్నారో అంత శాతం కన్నా ఎక్కువ మేము న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం. మీరు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు 1947 నుంచి ఇప్పటి వరకు కూడా
అది ఉభయ రాష్ట్రాలు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేశారు అడుగుతున్నాండి. ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు చేశారు ఈ యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మోదీ గారు కన్వర్టెడ్ బీసీ అని. మత మార్పుడు ఉంటే కానీ కుల మార్పుడు ఉండదు. రేవంత్ రెడ్డి గారు తెలియదేమో, వారి రాహుల్ గాంధీ చెప్పలే పాపం. రాహుల్ గాంధీ పాపం ఆయన కులం ఏదో మనకు కూడా తెలుసు, ఆయన కూడా తెలియకపోవచ్చులే. అయితే భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది. మా క్యాబినెట్లో 27 మంది బీసీలు ఉన్నారు. మీ క్యాబినెట్లో కేవలం 2 మాత్రమే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మా క్యాబినెట్లో 27 మంది ఉన్నారు, మీ క్యాబినెట్లో 2 మాత్రమే ఉన్నారు. మీరా బీసీల గురించి మాట్లాడేది? బీసీ కమిషన్ పెట్టిందే భారతీయ జనతా పార్టీ, మీరు పెట్టలే. మీరు ఓబీసీ కమిషన్, ఎంబీసీ కమిషన్ మనకు ఉన్నాయి, ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. కులాల పేరు మీద మీరు ఏదైతే ఏదో చెప్తా ఉన్నారో, ఈ కులగణన ఏదైతే ఉందో అది సరైన కులగణన కేవలం కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి సెన్సస్ కులగణన ఉంటుంది. కానీ మీరు చేసింది బూటకమైనటువంటి కులగణన. మీ పక్కన ఉన్నటువంటి కర్ణాటక కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, మీరు సరిగ్గా చేయలేదు, మళ్ళీ చేస్తామని చెప్పేసి. మీరు పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు, అక్కడ ఏవో చేస్తూ ఉన్నారు. మీరు ఏదైనా చేయండి, మీరు కానీ తెలంగాణ బీసీలు, తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఈరోజు ఏ గురుకులాల్లో అయితే మన వెనకబడిన తరగతులు మన ఒక బలహీన వర్గాల నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి చదువుతున్న పిల్లలు ప్రతిరోజు గురుకులాల్లో చనిపోతున్నారు, అనారోగ్యతున్నారు, హాస్పిటల్ చేరుతా ఉన్నారు. దాని గురించి మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్తా అడుగుతున్నాం మిమ్మల్ని. ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు విశ్వవిద్యాలయం అరుణమ్మ గారు దానికి 100 కోట్లు ఇచ్చారు. మీరు ఏమి ఇచ్చారని అడుగుతున్నాను. అక్కడ పంతులకు సరైనటువంటి జీతాలు రావట్లేదు, ప్రొఫెసర్లకు. అక్కడ 300 మంది సంబంధించినటువంటి ఏకైక కెపాసిటీ ఉంది. 700 మంది ఉంటే 300 మంది సరిపోయే బాత్రూమ్లు ఉన్నాయి. మహిళలకు అక్కడ రక్షణ లేదు. అక్కడ కూడా మీరు పెట్టే బియ్యము, పెట్టే మెస్లో ఫుడ్ తిని అక్కడ విశ్వవిద్యాలయాల విద్యార్థులు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఉన్నారు. ఇది మీ యొక్క పరిపాలన. బీసీ హాస్టల్ చూడండి, గురుకులాలు చూడండి, మీ యొక్క బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఒక పాలమూరు విశ్వవిద్యాలయం చూడండి. మీ యొక్క ఏమైంది అని చెప్పేసి ఒక్కసారి అడుగుతున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కూడా మీరు తెలిసి ఒక దీని మీద శ్రద్ధ పెడతారు. కానీ ఢిల్లీకి పోవటం అనేది శ్రద్ధ కాదు మీది. ఈరోజు మిత్రులారా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ నా గడ్డ అని చెప్పేసి, ఈ మహబూబ్ నగర్లో నేను పుట్టానని చెప్పేసి. కానీ మర్చిపోవాలి ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పటి నుంచే మహబూబ్ నగర్ గడ్డ ఇది బీజేపీ అడ్డా అవుతుందని చెప్పేసి కూడా చెప్తాను మిత్రులారా. రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఒక 5 ఉమ్మడి మహబూబ్ నగర్ ఉన్నటువంటి 5 జిల్లాలు కూడా జెడ్పీస్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటున్నది నా పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు వస్తుంటే యువకులు మహిళలు ఈరోజు బీజేపీకి ఆదరిస్తున్నారు, ఈరోజు స్వాగతిస్తున్నారు బీజేపీని. 33% రిజర్వేషన్లు తెచ్చింది మహిళలకు బీజేపీ. 33% బీజేపీకి రిజర్వేషన్ చేస్తే ఈరోజు మహిళల్ని కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. మీరు కూడా చదువుకున్నటువంటి లేడీస్ రాజకీయాలు రాండే, అందరికీ మంచి అవకాశం ఉంది. యువకుల్ని కూడా కోరుతా ఉన్నాను, బీజేపీ రాబోయే రోజుల్లో బీసీలకు, యువకులకు పెద్దపీట వేస్తుంది, మహిళలకు కూడా పెద్దపీట వేస్తుంది. ఈరోజు చెప్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి ఈరోజు మన అందరం కూడా రాజకీయ చరిత్రను మనం మారుతాం. తెలంగాణలో మీరు బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు, తెలంగాణలో మీరు కాంగ్రెస్కి ఒక అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు కార్యకర్తలు ఇంతకుముందు అన్నమ్మ గారు చెప్పినట్టు ఇంటింటికి తిరిగి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నరేంద్ర మోదీ గారు తీసుకున్న పథకాలు, నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనులు, ఈరోజు జడ్చర్ల మెరికల్ అయితే రహదారులు, ఈరోజు మళ్ళీ
ఉన్నటువంటి బెంగళూరు రహదారులు కూడా దాన్ని 8 లైన్ చేయబోతున్నారు, చేస్తున్నారు కూడా. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. కాబట్టి మరొకసారి నేను కోరుతా ఉన్నాను కార్యకర్తలు రాబోయేటటువంటి 3 సంవత్సరాలు ప్రతి ఎన్నికల్లో మీరు సక్రియంగా ఉండే ప్రజల దగ్గరికి వెళ్ళి మనం అందరం కూడా కష్టపడితే రేపు జరగబోయేటటువంటిగా 2028 ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను మిత్రులారా. స్థానిక ఎన్నికలతో పాటు మనం గెలుస్తాం. చివరికి మాట చెప్తా ఉన్నాను మిత్రులారా. పార్టీ పెరుగుతూ ఉన్నది, పార్టీలో కార్యకర్తలు వస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఈ పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఈ పార్టీలో ఏ నాయకుడు కూడా పార్టీ కన్నా గొప్పడు కాదు, పార్టీ తల్లి లాంటిది. పార్టీకు ద్రోహం చేస్తే ఏదో రోజు దాని మీద చర్య ఉంటుందని చెప్పి తెలియజేస్తూ క్రమశిక్షణతో అందరం కూడా ముందుకు పోవాలి, నడవాలి, బీజేపీని గెలిపియాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడి నుంచి కదులుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. అందరూ కూడా